నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి, దానికి వీడియో రిప్లై చేయాలనిపించిందండి. జ్యోతి దారా గారు అడిగారండి, డాక్టర్ గారు నాకు 1 సంవత్సరం నుంచి పిగ్మెంటేషన్ ఉంది, మందులు వాడుతున్నాను. నేను ఒక ప్రముఖ సెంటర్లో మందులు వాడుతున్నాను, కానీ నాకు ఎలాంటి ఫలితం రాలేదు. మీరు ఏమైనా నాకు క్రీమ్ చెప్పగలరా? మాది నెల్లూరు, నా పేరు జ్యోతి, నా వయసు 37 సంవత్సరాలని అడిగారండి. అలానే ఇంకొక సబ్స్క్రైబర్ కూడా కామెంట్ పెట్టారండి, అరుణ కుమారి అనే గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నెక్ అండ్ ఫేస్ పిగ్మెంటేషన్ ఉంది సార్, లేజర్ ట్రీట్మెంట్కి ఎలా అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, నెక్ అండ్ ఫేస్కి ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నారండి. అయితే ఇలాంటి సందేహాలు ఎంతోమందికి ఉంటాయని ఈ అవేర్నెస్ వీడియోని నేను మీ ముందుకు తీసుకొస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో, ఎల్బీ నగర్, సన్ సిటీలో కూడా ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటానండి. చాలామందికి పిగ్మెంటేషన్స్ అనేటివి ఉంటాయి. పిగ్మెంటేషన్స్ అనేటివి ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఏ విధంగా మనం జాగ్రత్తలు పడాలి, ఎలా ట్రీట్మెంట్ నేను క్రీమ్స్ వాడుతున్నా కానీ నాకు రిజల్ట్స్ రావట్లేదు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలానే నెక్ పైన, బ్యాక్ పైన పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు లేజర్స్ ఎలా చేయించుకోవాలి, చాలా ఖరీదు ఉంటాయేమో, అలాంటప్పుడు వేరే ఆప్షన్స్ ఏముంటాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వీటన్నిటి గురించి అని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ట్యానింగ్ అనేది ఎందుకు వస్తుంది, పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది అనే దాని గురించి అని మనం తెలుసుకోవాలండి. చర్మంలో మనకి పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుందండి. పైన పొరని మనం ఎపిడర్మిస్ అని అంటాము, కింద పొరని డర్మిస్ అని అంటాము. ఇది చిన్నప్పుడు మనం చదువుకున్నాం. ఎపిడర్మిస్లో మనకి పైన పొరలో నల్ల కణం అనేది ఉంటుంది, దీని పేరు మెలనోసైట్. ఈ మెలనోసైట్ అనేది మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ మన రంగుకి కారణం. అంటే మన చర్మం పైన రంగు ఉన్నది అని అంటే అది మెలనిన్ తోటి కారణం అనమాట. అయితే ఈ మెలనిన్ అనేది ఒక విధంగా మనకి ఫియోమెలనిన్, యూమెలనిన్ ఇలాంటి రకరకాలైన మెలనిన్ విధాలుగా మారుతూ ఉంటుంది. అయితే ఈ మెలనిన్ అనేది ఏమవుతుందనంటే చర్మ కణాల లోపలికి అబ్జార్బ్ అయిపోయి అది అక్కడ ఉండిపోతుంది చర్మంలో. అయితే మనకి సన్లైట్ అనేది పడుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎండకెళ్ళి మనం సన్లోనే ఎక్స్పోజర్ కావాలని ఏం లేదండి. మనకి ఎండలోకి వెళ్ళకున్నా కానీ సన్లైట్ అనేది మనకి రెగ్యులర్గా తగలటంతో చర్మంలో మెలనిన్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అనేది అవుతూ ఉంటుంది. ఈ మెలనిన్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అవ్వటంతో మనకి చర్మంలో నలుపు అనేది ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఉంటుంది కదండి సూర్యుడు వెలుతురులో. సూర్యుడు వెలుతురుతోటి మనకి చర్మం పైన తగిలినప్పుడు ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి మెలనోసైట్ అనేది స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. ఈ ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్ చేసింది మన చర్మ కణాల్లోనే నిలబడిపోతుంది. ఈ చర్మ కణాల్లో మనకి ఎక్కువగా నిలబడిపోయినప్పుడే మనకి నలుపు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ నలుపు అనేది, మెలనిన్ అనేది ఏం చేస్తుంది, ఎందుకు అది అసలు అవసరం ఏంటి అని అంటే ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఎందుకంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ మన చర్మంకి అలానే మన ఇతరత్ర అవయవాలకి కూడా హానికరం. అందుకోసమని అల్ట్రావైలెట్ రేడియేషన్ని మెలనిన్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. దీన్నే ట్యానింగ్ అని అంటాం. ఆ మెలనిన్ అనేది అక్కడ ఫామ్ అయి ప్రొటెక్షన్ లాగా మారుతుంది. డాక్టర్ గారు, మరి ఈ ట్యానింగ్ని మనం తీసేయాలి కదా, మళ్ళీ ఈ ట్యానింగ్ని తీసేసినప్పుడు మనకి ట్రీట్మెంట్ చేసేసినప్పుడు ఈ నలుపు పోతుంది కదా, అలాంటప్పుడు అల్ట్రావైలెట్ రేడియేషన్ మనకి హానికరం కదా, అసలుకి ఎలా పోగొట్టుకుంటాము అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మనం గమనించాల్సింది ఇక్కడ ఒకటండి, మెలనోసైట్ అనే దాని పనిని మనం ఎప్పుడు ఆపలేం. ఎందుకని? దాని పని అది చేస్తూ ఉంటుంది. ఇప్పుడు షుగర్కి ట్యాబ్లెట్స్ వేసుకున్నారనుకోండి, ప్యాంక్రియాస్ పని చేయటం ఆగిపోతుందా? బీపీకి ట్యాబ్లెట్ వేసుకున్నారనుకోండి, హార్ట్ పని చేయటం ఆగిపోతుందా? అలా కాదు, రెగ్యులేషన్ మాత్రమే జరుగుతుంది. అంటే నార్మల్సీకి తీసుకురాగలుగుతాం. అబ్నార్మల్గానే అయినప్పుడు దానికి ట్రీట్మెంట్ చేసి నార్మల్సీకి రిస్టోర్ చేస్తాం. సో ట్యానింగ్లో కూడా అంతే. లేజర్స్ చేసినప్పుడు ఎక్కువ మోతాదులో ఉన్న మెలనిన్ని తీసేయటానికనే ప్రయత్నం చేస్తాం. ఉన్న నార్మల్ మెలనిన్ని, మెలనోసైట్ని డిస్టర్బ్ చేయమన్నమాట. అవి డిస్టర్బెన్స్ కాకుండా చేయటానికనే ఈ ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. అవే సుపీరియారిటీ. అందుకోసమే ఎక్స్పర్టీజ్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి రావాలి, కరెక్ట్ డాక్టర్స్ దగ్గరికి రావాలనే దానికి మీరు తెలుసుకోవాలన్నమాట. అయితే ఈ నలుపు ఏదైతే ఉంటుందో మెలనిన్ అనేది, ఎక్సెస్ మెలనిన్ చెప్తున్నారు కదండి, నెక్ పైన, బ్యాక్ పైన అన్ని చోట్ల ఉంటుందని. అన్ని చోట్ల మనకి సన్ లైట్ తగులుతుంది కాబట్టి, సూర్యుడు వెలుతురు తగులుతుంది కాబట్టి మనకి నలుపు వస్తూ ఉంటుంది. అయితే ఫస్ట్ మనం సన్ స్క్రీన్స్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట.
సన్ స్క్రీన్స్ అనేది పెడితే మెలనిన్ బదులు మనకి సన్ స్క్రీన్ అనేది పనిచేయటం మొదలవుతూ ఉంటుంది. సన్ స్క్రీన్ పనిచేయటం మొదలవుతూ ఉంటే నలుపు అనేది అక్కడికి ఆగిపోతూ ఉంటుంది. అయితే నలుపు మల్టిపుల్ లేయర్స్ అయినప్పుడే ట్యానింగ్ లాగా మారుతుంది. ట్యానింగ్ మల్టిపుల్ టైమ్స్ అయినప్పుడే పిగ్మెంటేషన్ లాగా మారుతుంది. ఆ పిగ్మెంటేషన్ లాగా మారినప్పుడే మనకి నలుపు అనేది ఎక్కువ ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఆ పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ అంటే ట్యానింగ్ కొన్ని రోజుల దాకా ఉండిపోతుంది చూడండి, కొన్ని 6 నెలల దాకా, సంవత్సరం దాకా ఉండిపోతుంది చూడండి, ఆ ట్యానింగ్కే మనకి ప్రాబ్లమాటిక్గా అవుతూ ఉంటుంది. రీసెంట్గా గోవాకి వెళ్ళొచ్చాను సార్ నాకు ట్యానింగ్ అయింది అని అంటే ఆ రీసెంట్గా ఉన్న ట్యానింగ్కి 2-3 సెషన్స్ చేస్తే తగ్గిపోతుందండి. అలానే రీసెంట్గా వెళ్ళొచ్చాను సార్ ఇంకా ఉన్న నలుపు ఎక్కువైంది అంటారు చూడండి, అప్పుడు మనకి 6 సెషన్లు 8 సెషన్లు అవన్నీ టైం పడుతుంది అనమాట. అలానే ఎటువంటి సెషన్స్ చేస్తారు అని అంటే మనం లేజర్ థెరపీస్ చేస్తామండి. లేజర్ థెరపీస్తో పాటు ఇతరత్ర థెరపీస్ కూడా మనం చేస్తాం. పిగ్మెంటేషన్లో మనకి ఇతరత్ర పీల్స్ కానీ, మైక్రోనీడ్లింగ్ సీరమ్స్ కానీ, బూస్టర్స్ థెరపీస్ కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఎంత అమౌంట్ అవుతుంది డాక్టర్ గారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. లేజర్స్ అనేటివి మనకి ఏరియాని బట్టి ఒక్కొక్క అమౌంట్ ఉంటుందండి. ఫేస్కి అయితే కొంత, మనకి ఫోర్ హెడ్ అయితే కొంత, మనకి మెడ అయితే ఒకంత, హ్యాండ్స్కి అయితే ఒకంత, బ్యాక్ అయితే ఒకంత, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో పిగ్మెంటేషన్స్ని బట్టి, మల్టిపుల్ సెషన్స్ని బట్టి ఏ విధంగా ఉంటుందనే దానికి మనం చూసి చెప్పగలుగుతామండి. మా దగ్గర దాదాపుగా 10 లేజర్స్ దాకా ఉంటాయండి. ఒక్కొక్క లేజర్ ఒక్కొక్క విధంగా మనం వాడతాం అనమాట. మంగు మచ్చలు ఉంటే ఒక విధంగా పిగ్మెంటేషన్కి ఒక లేజర్ ఉంటుంది. అలానే మంగు మచ్చలు కాకుండా ట్యానింగ్ ఉన్నందుకు ఒక విధంగా ఉంటుంది. ఒకవేళ మనకి ఎక్సెసివ్ పిగ్మెంటేషన్ ఉందనంటే మనం మార్ఫియస్ టెక్నాలజీస్ తోటి, అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ టెక్నాలజీస్తో కంబైన్ చేస్తాం, ఎన్ఏఆర్ఎఫ్ తోటి కంబైన్ చేస్తాం అనమాట. అంటే ఒక పర్టికులర్ అమౌంట్ అని నేను డిఫైన్ చేయలేనండి. ఏ సర్వీసో మనం డిసైడ్ చేసినాక, ఏ విధంగా ప్రొసీజర్ అనేది మనం డిసైడ్ చేసినాక అప్పుడు కాస్ట్ గురించి అని నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు మీకు ఎంత డీప్గా ఉంది పిగ్మెంటేషన్ అనేది నాకు తెలుస్తుందండి? తెలియదు. మీరు వచ్చి మీ చర్మానికి చూయించుకుంటేనే నేను చెప్పగలుగుతాను ఇంత డీప్గా ఉంది పిగ్మెంటేషన్, ఇంత విధంగా ట్రీట్మెంట్ చేయొచ్చు, మనకి ఈ విధంగా రిజల్ట్స్ వస్తాయి, ఏ విధంగా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎన్ని నాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక్కొక్కసారి ఎంత రెస్పాన్స్ వస్తుంది, ఏ విధంగా ట్రీట్మెంట్స్ మనం రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు నన్ను కలవాలి, వీటన్నిటి గురించి నేను డీటెయిల్గా చెప్పగలుగుతానండి. సేఫ్టీ అంటారా? చాలా సేఫ్గా ఉంటాయండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తున్నా కానీ నేను అవైలబుల్ లేకున్నా మా డాక్టర్స్ మీతో పాటు మాట్లాడుతూ ఉంటారండి, సొల్యూషన్స్ చెప్తూ ఉంటారు. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఎప్పుడైనా కానీ మాకు ఫోన్ చేయవచ్చండి. సో మనం ఒక పద్ధతి ప్రకారంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. సార్ నేను ఒక సన్ స్క్రీన్ వాడుకుంటా, ఒక క్రీమ్ వాడుకుంటా, నాకు చెప్పండి నేను తీసుకుంటాను, నేను మెడికల్ షాప్లో తీసుకుంటానని అంటారు చాలామంది. క్రీమ్స్ వాడుకొని మనకి ఇలా ఉంటే మనకి రిజల్ట్స్ రాలేదని కదా వీక్షకులు, సబ్స్క్రైబర్స్ కామెంట్ పెడుతున్నారు. మనం అర్థం చేసుకోవాలి, లేజర్స్, పీల్స్, బూస్టర్స్, పిఆర్పి ఇలాంటి అనేక రకమైన థెరపీస్ ఉంటాయి అన్నమాట, సేఫ్ థెరపీస్. ఇవన్నీ డిస్కస్ చేయటానికని మీరు మా దగ్గరకు వస్తేనే మీ చర్మాన్ని చూసి మేము చెప్పగలుగుతాం. మీ సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియోలో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా నాకు వీడియోలో పెడితే, దానికి తగ్గట్టుగా కామెంట్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే ఇంకా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని నేను చేస్తూ ఉంటానండి. నా వీడియోస్ని మీరు తప్పకుండా షేర్ చేసి అందరికీ మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని నా వీడియోస్ని మీ మిత్రులకి, మీ శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ పిగ్మెంటేషన్స్ ఉన్నాయి అని అంటే, బాధపడుతున్నారని అంటే వాళ్ళకి ట్రీట్మెంట్స్ గురించి అని తప్పకుండా నా వీడియోస్ని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని చెప్పండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరేట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.